వ్యూయర్స్, ఈ దసరా పండగ సందర్భంగా రిలీజ్ అయిన ఓ సినిమా అందరి మనసుల్ని ప్రేమమయం చేసేసింది. జనరల్గా లవ్ స్టోరీస్ అంటే కేవలం యూత్ ఎంజాయ్ చేసే సినిమాలు అని పక్కన పెడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం అన్ని ఏజ్ గ్రూప్స్, అంటే అప్పుడే టీనేజ్లోకి ఎంటర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ కనెక్ట్ చేసుకునే విధంగా ఉండడంతో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. అందరి మనసుని ప్రేమమయం చేసేసింది. మీకు ఇప్పటికీ అర్థమైపోయింది ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రేమం. సో నాకు తెలిసి ఏ ఎపిసోడ్కి ఎవరు కనెక్ట్ అయినా అవ్వకపోయినా ఆ కాలేజ్ ఎపిసోడ్లో లెక్చరర్కి లైన్ వేసే ఎపిసోడ్ మాత్రం అందరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఆ ఇది ఉంటుంది కదా మనకి లెక్చరర్స్తో, మనకంటే మాకు కాదు అబ్బాయిలకి. ఓకే, సో అలాంటి ఒక అందమైన పాత్రలో మనకు కనిపించిన శృతి హాసన్ ఏంజెల్లా రెడీ అయి మన ముందుకు వచ్చేసింది. సో పలకరించేద్దాం. హాయ్ శృతి, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో సితారా క్యారెక్టర్ మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారో తెలియదు, కానీ చూసే చాలా మంది మాత్రం కనెక్ట్ అయిపోతున్నారు. ఎవ్రీబడి ఈస్ గెటింగ్ కనెక్టెడ్ బికాస్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ అప్రోచ్ టు ప్రపోజ్ అ లెక్చరర్, దే విల్ హ్యావ్ సమ్ క్రష్, రైట్? యూ మైట్ హ్యావ్ స్టోరీస్ లైక్ దట్. నాకు సితారాకు సిమిలారిటీస్ లేదు యాక్చువల్గా, బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ దట్ ఈస్ సో డిఫరెంట్ ఫ్రమ్ యూ కదా. ఆబ్వియస్లీ we're not playing ourselves on screen. So నా క్యారెక్టర్కు అండ్ సితారా క్యారెక్టర్కు ఏం సంబంధమే లేదు. there is nothing in common with them except I think that they're both very strong and independent women. Yes. I mean I feel quite strong. Yeah. Not all days but most days, and I think ఆ విషయం సితారా క్యారెక్టర్లో నాకు నచ్చింది. నేను అదే అడుగుతున్నాను రా, తన్ని లవ్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి? నువ్వు స్టూడెంట్, తనేమో లెక్చరర్, తప్పేమోరా. అసలు ఫస్ట్ ఏంటి లెక్చరర్ క్యారెక్టర్ లో శృతియా అని మేము చాలా సర్ప్రైజ్ అయ్యాం. But she's not a 40-year-old Of course, teacher. yes. She's She's a young lecturer. అఫ్ కోర్స్ ఎస్. అంటే అదే అప్పుడే డిగ్రీ ఆర్ పీజీ కంప్లీట్ చేసుకుని కాలేజ్లో జాబ్ చేస్తున్న ఒక అమ్మాయి. యా, సో రియల్ లైఫ్లో కూడా చాలా మంది అలా చేస్తూ ఉంటారు. ఇమ్మీడియట్లీ అదే కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో హ్యావ్ యూ సీన్ ఎనీవన్ ఇన్ యువర్ రియల్ లైఫ్ లైక్ joining the same college in which they studied? Honestly, నేను కాలేజ్ చేయలేదు. I finished 12th. I did 2 months of college. ఆ తర్వాత I just got into music fully. Audio engineering college, ఆ తర్వాత music college. But నేను music college లో చూసాను. In fact, one of my best friends ఆ college లో student, ఆ తర్వాత he became a substitute teacher there. So it happens definitely. Yes. So I think మీకు ఆల్రెడీ రిఫరెన్స్ గా ఒక ఒరిజినల్ మూవీ అయితే ఉంది ప్రేమం. క్యారెక్టర్ మీరు ప్లే చేస్తున్నప్పుడు యాక్చువల్గా నేను మలయాళం వర్జన్ చూసాను, బట్ లాంగ్ బ్యాక్, బికాస్ అప్పుడు అందరి చెప్పరు నైస్ ఫిల్మ్, సో ఐ సా ఇట్ దెన్. బట్ ఈ మల్లర్ క్యారెక్టర్కి ఎవరు లైక్ ఐ డోంట్ ఈవెన్ థింక్ ఎనీవన్ వుడ్ అప్రోచ్ మీ. ఐ వాజంట్ ఈవెన్ థింకింగ్ దట్ రీమేక్ ఎవరు చేస్తారు. ఐ డోంట్ లైక్ నథింగ్ ఇన్ మై మైండ్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగా అయిపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్కొక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మీకైతే ఇంకా ఫ్రెష్ బ్రాండ్ న్యూ ఫిల్మ్, ఎందుకంటే అనుపమ వాళ్ళైతే ఆల్రెడీ దే డిడ్ ద ఒరిజినల్ వన్. Yes, exactly. But for me, I just approached it as a brand new thing. అప్పుడు నాకు డైరెక్టర్ మైండ్లో ఏముంది, I understood that, and the original character of Mallar and Sitara don't really have that much in common except that they play the lecturer. They're very different kind of women. శృతిని మేము ఇప్పటి వరకు చాలా రకాల క్యారెక్టర్స్లో చూసాము, అండ్ వీ హ్యావ్ సీన్ సో మెనీ వేరియేషన్స్ ఇన్ యూ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే బలుపులో ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ క్యారెక్టర్, అండ్ రేసు గుర్రం చూస్తే సటిల్ గా ఉండి మళ్ళీ ఎనర్జీ, and in between both. She's like from a robot to a human being. లైవ్లీ హ్యూమన్ బీయింగ్. సో ఇలా చాలా రకాల వేరియేషన్స్ చూసాం, కానీ దాట్ మెచ్యూర్డ్ థింగ్, ఒక లెక్చరర్గా, ఒక బోల్డ్గా, అలాంటి షేడ్ మేము ఎక్కడ చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ సీన్ యూ ఇన్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. I just think that for me,
I think maybe little bit in Bhagyalakshmi from Gabbar Singh Adi. Yeah, Andri Chappa, that same kind of calm, like a calm depth or whatever. But not అంటే even అక్కడ really. కొంచెం చిన్నపిల్లలాగే అనిపిస్తుంది. Yeah. ఇది కొంచెం yeah, లెక్చరర్ yeah. అనగానే Exactly. హుందాతనం ఎక్కువ ఉంటుంది. Yes, exactly. Yeah. But other than that, I can't relate her to any other character. Chala different ga undi. అవును. And as I said, she's a perfect mix between strength and vulnerability. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే నీ పేరే పలకడమే పెదవుల కలవాటే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరే ఎవరే ప్రేమను మాయంది ఎవరే మీకు సినిమా ఓవరాల్ గా మలయాళం ఒరిజినల్ చూసినప్పుడు విచ్ క్యారెక్టర్ డిడ్ యూ లైక్ ది మోస్ట్? ఐ మీన్ All of them. అది సినిమా స్ట్రెంగ్త్ అది. ఓకే. నిజంగానే నేను చెప్తున్నానంటే ఈ క్యారెక్టర్ మంచిగా ఉంది లేదంటే ఈ లవ్ స్టోరీ మంచిగా ఉంది. there's nothing like that. It's like life. How do you pick a favorite ex-boyfriend or girlfriend? I mean, we can pick the worst ones, but not the best ones. So it's a lot like life, and that's the beauty of this film. Is a journey kada. Our journey ala undi, very realistic ga undi. ఏం మాస్టారు సార్ కొత్త ప్రేమ కదా తెలీదా? తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది ఎందులే? అండ్ మీ రియల్ లైఫ్లో అంటే ఇప్పుడు ఇంటర్ వరకు మీరు కాలేజ్ డేస్ అయితే ఎంజాయ్ చేశారు కదా, ఆఫ్టర్ దట్ యూ వెంట్ టు మ్యూజికల్ థింగ్. బట్ ఆ టైంలోనే క్రషెస్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఐ థింక్ దట్ టీనేజ్ కదా. సో మీ రియల్ లైఫ్ క్రషెస్ ఎస్పెషల్లీ ఇన్ కాలేజ్? To be very honest, college time lo I was appudu naku relationships adi dating interest ledu. Very honestly I'm telling you. Somebody likes me, I'll be like, oh thanks, okay, because naku appudu I was very nervous about life, ఓకే. my future. నేను ఏం చేస్తున్నాను I don't know, so that's why I was always focused in that. ఎందుకు ఆ టైంలోనే అంత ఫోకస్డ్ గా అంత టెన్షన్ తీసుకు? Now I'm not like, now I work not and I now, enjoy yeah. it, you know. I live in the moment or whatever. Appudu I didn't know what will I be a musician, Okay. ledante should I be a director, actress ante option e ledu actually. appudu asla appudu option e ledu. Okay. I never chinnappu nunchi maybe by the time I was 10 or 11 I gave up the idea of ever wanting to be an actress. Oh. I just said no, adi naaku ledu. Okay. So life is funny like that. So that time I was really focused on music. On music. నేను అదే అడుగుతున్నాను రా, తన్ని లవ్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి? నువ్వు స్టూడెంట్, తనేమో లెక్చరర్. తప్పేమోరా. చైతు ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ Yes, యూ అని he మాకు is. తెలుసు ముందు నుంచి. Yes. He's probably seen the monkey side little Okay. bit. Yeah. So it took so long for you both, you know, to come together in a movie. Yeah. So ఎందుకు అలాగా ముందు ఎందుకు ఎప్పుడు కుదరలేదు? I don't know how many offers we got. We didn't get that many offers. Okay. Also. I think maybe one or I don't really remember. But just because we're friends, it's not important that we work. Of course, yes. You know, adi vandi oka separate equation, and Che will always be a friend for life. Manchivaru, so he will be definitely a friend for life. And I don't think we were thinking, no, because we're friends, cinema cheste bagundi. We never thought about it like that. Yeah. But this was a special film. Yes. And a very special role and a beautiful love story. Avunu. So I thought that yes, it's the correct project for me and Che to work together on. Yeah. Physically kuda a transformation chestunnaru. Yeah. From that age to, and where oka college life lo you feel now I'm a man. Yeah. A mix of the daadi undi ledan but he has to grow more. So that is then the final episode, I think. ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. అమ్మాయిలు మంచోళ్ళరా. అబద్ధాలు చెప్పకు, ఆడపిల్లలు పుట్టిస్తారు. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత మాకైతే పెద్దగా చేంజెస్ కనిపించట్లేదు మీలో. అంటే సిన్స్ టీన్స్ యూ ఆర్ వెరీ ఫోకస్డ్
అండ్ సీరియస్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ కెరియర్, రైట్? సో అప్పటికి ఇప్పటికి పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. మీలో మీరేం అబ్జర్వ్ చేసుకున్నారు? వాట్ కుడ్ బి ద చేంజెస్ ఇన్ యూ? I think నాకు వర్క్ చాలా ఇంపార్టెంట్. Okay. For me, my work is everything in my life. And I always say నేను పెళ్ళి చేయిన తర్వాత కూడా I will work. And after become a mother also I will work. Because I love working. I don't do it for the money or the fame. Right. I genuinely love working in movies and being an entertainer, singing and dancing. అది చేసి నాకు గుండెలో ఒక పెద్ద సంతోషం, దివాళీగా ఉంది. So once a little bit started happening better, actually a little bit of success, that's a good thing. Yes. Naku a balance suddenly started of, and I think actually only for the past 1.5 years. Yes. Ledante I was doing 7-6 movies. అవును. Now I love my work and I also love myself enough to give myself some time to calm down, and then battery lage undi, you have to recharge. రైట్, అవును. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమారా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. నిజంగానే శృతిని చాలా మంది మిస్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. చాలా గ్యాప్ తీసుకుంటుంది తెలుగు మూవీస్ చేయడానికి. అంటే మేబీ బాలీవుడ్, కాలీవుడ్ అన్నిట్లో చేసి యునో అడ్జస్ట్ చేయడానికి అలా జరుగుతుందా? It is I love Telugu audience ante naku, it is my first most special favorite audience in a very genuine way. I mean this because our time lo lots of people didn't know what is she capable of, what is she, you know. And I feel that Telugu has been my home. It's the first audience ever that says you are ours and they love me like their own, which I'm thankful to God and to them for this opportunity that I can keep working here. So I'm just the only thing is నేను ఒక pan Indian artist, so I work in 3 languages. మా ఇంట్లో కూడా అలాగే ఉంది, హిందీ, తమిళ్, you know. So I like working in different languages. If you ask me to do a Chinese film, I'd love to do it. Wow. So very cultures, regions, nativity, habits, our study, our research నాకు చాలా నచ్చింది. So I feel I can do that within India because India itself is such a diverse country. So the only reason I've not done as many Telugu films because నిజంగానే I was balancing Hindi. అవును. I had Rocky Handsome, I had Welcome, I had all of these films happening around the same time. ప్రేమంలో నిజంగా లవ్ స్టోరీస్ డెఫినెట్లీ 3 ఉన్నాయని తెలుసు, ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారు. బట్ కొంతమంది మలయాళం ప్రేమం ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నారు బికాజ్ ఇట్స్ అ హ్యూజ్ హిట్ కదా దేర్. సో అలా చూసిన వాళ్ళకు కూడా ఈ సినిమా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. యునో ద ఫీల్ వైజ్ ఆర్ ఫ్యూ స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. Absolutely. In this film, నాకు నచ్చిన విషయం ఏదంటే the director kept the essence, the soul. Not only that, this team, like the two other actors are from the original film. Actresses are from the original film. The music, the background design. So that is, I think, one of the reasons that this film from the beginning ఒక పాజిటివిటీ ఉంది. అవును, యా. అండ్ మీ ఇద్దరి లవ్ స్టోరీ నిజంగా అంటే 3 లవ్ స్టోరీస్ చాలా బాగున్నాయి. వి ఎంజాయ్డ్ ఆల్ ది 3 ఎపిసోడ్స్ అండ్ కంప్లీట్ స్టోరీ, ఐ మీన్ కంప్లీట్ మూవీ. బట్ మీ ఇద్దరి దాంట్లో ఇంకొంచెం ఫీల్ ఎక్కువ ఉంది అనిపించింది. వాట్ ఐ ఫీల్ ఇస్ చిన్నప్పటి నుంచి హై స్కూల్లో యు థింక్ మీకు లవ్ ఏంటి, రిలేషన్షిప్స్ ఏంటి, ఆ మీనింగ్ నాకు తెలుసు. We all act like that. We don't know. We have so much growing up to do. And I think by a certain time again we feel we know what we want, and our life lo a sudden twist undi where you don't know, and things may suddenly, you know, change, and destiny has its own plans. And our episode alage undi.
I don't think it's just, oh, my teacher is hot or something. It's much more than that, and it's a beautiful story, and we can't reveal much. Yeah, but it is beautiful and it's very real. Yes. I think life lo cinema chusan tarvata many people can tell you that there's a lot of things in life that you get and that you lose, and that you lose but will always be a part of you. Yes. So it's kind of like that. Right. And I like the third episode because ultimately finally to be content, happy, calm, and find that happiness is important to everybody. Right. Yeah. అండ్ ప్రేమంకి అంటే 3 లవ్ స్టోరీస్ ఉన్నప్పుడు ఆ లవ్ ఫీల్ డెవలప్ చేయడానికే సినిమాలో స్టోరీ సగం సరిపోతుంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం చాలా కష్టం యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ దిస్ స్టోరీ అండ్ దిస్ మూవీ హ్యాస్ బ్యాలెన్స్డ్ బోత్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ. అండ్ మీ ఎపిసోడ్లో కూడా యునో లెక్చరర్స్ బ్రహ్మాజీ గారు కానీ they were so funny, సో yeah. ఫన్నీ. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇన్ ద మూవీ? It was beautiful because చాలా realistic గా ఉంది. It was sweet. Right. And I think life lo it's a balance of everything. It's not when it's not a balance appudu problem undi, but it's a balance of everything. So that I think came across, and it's those laughs and those light moments were a breath of fresh air, definitely. ఏం మాస్టారు సార్ కొత్త ప్రేమగా తెలీదా? తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది ఎందులే? అండ్ ఐ థింక్ మలయాళంలో చేసిన ఇద్దరు హీరోయిన్స్ తెలుగులో చేశారు. మీ క్యారెక్టర్ మాత్రమే మారింది, మీరు చేశారు తెలుగులో. Yes. బట్ సాయి పల్లవి మలయాళంలో చాలా మంచి పేరు వచ్చింది Yes, తనకి. definitely. So And she was wonderful. యా Wonderful in the original Malayalam. I really liked her performance. So definitely, I liked all three of them. యా And I thought even Sai Palli was just so fantastic. బట్ అలా ఒక యూనో అంత బాగా ఒక క్యారెక్టర్ని ఒక యాక్ట్రెస్ ప్లే చేసిన తర్వాత ఇంకొకళ్ళు అదే క్యారెక్టర్ని చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ ఎ లిటిల్ బిట్ ఛాలెంజింగ్ కదా. అంటే లేదు because మళ్ళీ comparisons first, ఉంటాయి. number one point comparisons. నేను కమల్ హాసన్ కూతురు ఫ్రమ్ డే 1 comparisons ఉంది. ఆ comparisons నాకు టెన్షన్ మ్యాటర్ లేదు. వదిలేసారు. Yeah. I'm like okay next. Tell me. So that is not the problem. Okay. But I think first of all it's for the Telugu audience. So that difference was there. And Telugu audience lo many people did not see the Malayalam film. That's one other matter. Second of all, Chandu approach చేసిన తర్వాత I didn't think, oh my god, how did she do it, let me see. నా nature లో లేదు actually. Even if I normally see somebody, I'm not like how can I be like them. నాకు ఆ internal journey చాలా important. How can I be inside myself and bring the best version of this character. So honestly, with all due respect to how amazing performance, it was completely out of my mind. And aa tarvata when people had opinions and whatever, it didn't affect me because I was already in Sitara. యా It had stopped being Prema Malayalam మరాలి. and it had stopped being Malar long back for me. ఆ జర్నీ ఎప్పుడు నాకు అయిపోయింది. So I just felt like Sitara. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే కూడా వి వర్ లైక్ సర్ప్రైజ్, వావ్ శృతి హాసన్
entirely new look with sarees and all. So ఆ sarees కూడా that different Very simple. material simple కదా. సింపుల్ గా ఉంది. So how చాలా did you realistic design గా yourself? It was designed by Jayati Bose, and very talented stylist. And our simplicity lo, our beauty, it's not so simple that it was very beautifully decided. Our color schemes kuda undi, our character ki according to the DOP and the director. Yeah. So you'll never see her in certain colors even because our story lo our character ki adi set avatledu. So that was really researched down to our cinema lo she makes her own jewelry. అవును. So cinema lo anni pettina jewelry is supposed to have been made by her. So it's handcrafted. And organic materials. So she as a character kuda cinema lo she's very rooted. She's very even though her name is Sitara, she's a very rooted person kada. Our age lo kuda maturity undi, a calmness undi, and she's very simple. So of course it was all about the cottons and the natural stones, and our look alage undi. అవును. యాక్చువల్గా ఇందాకే అనుకున్నాం కదా కాలేజ్లో లెక్చరర్ మీద కొంచెం క్రష్ రావడమో లేదా ఒక బ్యూటిఫుల్ లెక్చరర్కి అట్రాక్ట్ అవ్వడమో కామన్గా జరుగుతుంటాయి, కానీ అప్రోచ్ అయ్యి ప్రపోజ్ చేయడాలు మాత్రం జనరల్లీ ఉండవు, కొంచెం భయపడతారు కూడా కదా. బట్ ఐ థింక్ ఈ సినిమా తర్వాత అప్రోచెస్ కూడా ఎక్కువ జరుగుతాయి God. అనుకుంటా. What have we done? ఒక ధైర్యం వచ్చేస్తుందో వీ కెన్ అప్రోచ్ అవర్ లెక్చరర్. Well, you know, I don't think our message లేదు actually. లేదు, బట్ ఏమో ఒక ధైర్యం వస్తుందేమో. If that is so be it. I don't think director mind lo ledante producer mind lo na mind lo kuda ala ledu. There's no movie. But if it happens, it happens. Adi kada cinema influences life. నిజంగా Yeah. అవును, చెప్పలేం కూడా. Life, it's both ways. What do you think, is that good or bad? Actually it's like chicken and egg kada. First thing which came first is a bit, but I mean we know life came first, but I'm saying in terms of life lo చూస్తే చూడు సల్మాన్ ఖాన్ లాగే డ్రెస్ వేస్తారు, చూడు he's acting like Pawan Kalyan. So that happens, correct? People copy people in real life from cinema. Robert De Niro or whoever, you know, I want to be like Brad Pitt, who knows, whoever you like. And filmmakers look at life and put it in their films, right? So it never ends, it's a circle actually. Right. Yeah. Exactly. I'm sure originally somebody must have had a crush on hundreds of people have had crushes on the lecturers. So that's how it's been inspired into a film. Ippudu reversely it's like the recycling food chain. So it's definitely like chicken and egg. Yeah, it Right. is like chicken and egg. మరి ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కానీ ఈ కాలేజ్ లైఫ్ లో అలా అందంగా ఉన్న లెక్చరర్ ఎవరైనా ఎనీ వన్? No, not college life, but school lo. When I was very young, I think I must have been about 10 or 11. Mahalakshmi ante oka teacher, our teacher, and she was very sweet and very beautiful, and like she looked like an angel. So I always remember her. ఓకే. Yeah. టీచర్స్ అందంగా ఉంటే క్లాస్ కూడా బాగా వినాలనిపిస్తుంది. You just feel nice because you're looking at a nice face and studying. Right. Yeah. Or energy kuda undi. Sitara lo kuda she's a very like she's a warm person. లవ్లీ టీచర్, Yeah. యాక్చువల్లీ లవబుల్ టీచర్. Yeah. షీఈస్ నాట్ సో She's kind of tough, Yeah. but she's very likable. మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Definitely. I mean, it depends. I mean, definitely. Subject bagundante, definitely. అగరొత్తుల కురులే ఒలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేసాయే. What is your next project in Telugu now? Yes, I'm working with Pawan Kalyan. Yes, garu again. yes. Which Oh, no. I'm very excited about. We are also. Gabbar Singh Tarwata. I've always enjoyed working with him so much. Definitely one of my favorite heroes that I've worked with. Yes.
So I'm very, very excited. అండ్ ఆ కాంబినేషన్లో మళ్ళీ వస్తుందంటే మాకు డబుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. Fingers crossed. Telugu ప్రేక్షకులందరికీ నమస్కారం. మనస్ఫూర్తిగా from the bottom of my heart, thank you so much for always loving our movies, first of all, and loving this one. It was a very special journey for me, and మీరే cinema hit చేశారు. So thank you so much, and we'll keep working hard for you.